శ్రీమాత్రే నమః. పారు ఏ జర్నీ ఛానల్‌కి స్వాగతం అండి. గత 2 రోజులుగా నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు అమ్మవారివి. పారాయణం అయితే కంటిన్యూ అవుతుందండి. యాక్చువల్లీ నేను 13వ తారీఖు, 14వ తారీఖు అవి పారాయణంవి నాకు వీడియోలు పెట్టడం అవ్వలేదు, యాక్చువల్లీ కుదరలేదు. సో మళ్ళీ ఈరోజు వీడియో పెడుతున్నాను. అయితే ఈరోజు అమ్మవారివి 2 శ్లోకాలు తెలుసుకుందాము. 6th శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం కదండి. ఈరోజు అమ్మది 7వ శ్లోకం ఇంకా 8వ శ్లోకం 2 తెలుసుకుందాము. అమ్మ అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మది 7వ శ్లోకం చూద్దామా. నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా. నవచంపక పుష్పాభా నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణ భాసురా. అర్థం తెలుసుకుందామండి. ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ తెలుసుకుందాం ఇప్పుడు. నవచంపక పుష్పాభ, అమ్మవారి ముక్కు కొత్తగా వికసించిన సంపంగి పువ్వులా అందంగా ఉంటుంది. నాసాదండ విరాజిత, ఆమె ముక్కు కాడ ఎంతో సుందరంగా సమతుల్యంగా ప్రకాశిస్తుంది. తారాకాంతి తిరస్కారి, ఆమె ధరించిన ముక్కు పుడక కాంతి నక్షత్రాల వెలుగునే మించిపోతున్నాయి. నాసాభరణ భాసుర, ఆమె ముక్కు ఆభరణం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఆమె ముక్కు యొక్క ఆభరణం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుందంట. అమ్మవారి ముక్కు కొత్తగా వికసించిన అప్పుడే అంటే బ్లూమ్ అవుతున్న సంపంగి పువ్వు ఎలా అయితే అందంగా ఉంటుందో అంత అందంగా అమ్మవారి ముక్కు కొత్తగా వికసిస్తుందంట. నాసాదండ విరాజిత, ఆమె ముక్కు యొక్క కాడ ఏదైతే ఉందో అది ఎంతో సుందరంగా సమతుల్యంగా చక్కగా ప్రకాశిస్తూ ఉందంట, మెరిసిపోతుందంట. ఆమె ధరించిన ముక్కు పుడక నాసాభరణం కాంతి ఎలా ఉందంటే నక్షత్రాలు వెలుగునే మించిపోయి, నక్షత్రాలు ఎంత చక్కగా మినుగుమంటే మెరుస్తాయో వాటిని వెలుగునే మించిపోయి ఉందంట అమ్మవారి ముక్కు పుడక. ఆమె ముక్కుకున్న ఆభరణం ఎలా ఉందంటే దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుందంట. శ్రీ లలితా పరమేశ్వరి వారి ముక్కు కొత్తగా వికసించిన సంపెంగ పువ్వులా సుందరంగా ఉంటుంది. ఆమె ముక్కు కూడా అత్యంత మనోహరంగా మెరిసిపోతుంది. ఆమె ధరించిన ముక్కు పుడక యొక్క దివ్యకాంతి ఆకాశంలో నక్షత్రాలు వెలుగునే మించిపోయేంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ నామము మనకి అమ్మవారి యొక్క అపూర్వమైన సౌందర్యాన్ని దివ్య తేజస్సుని వర్ణిస్తుంది. ఎప్పుడైతే మనం ఈ శ్లోకం మనం చదువుతామో అమ్మ యొక్క ముక్కు యొక్క తేజస్సు, ఆ ముక్కుకున్న నాసాభరణం ఏదైతే ఉందో దాని యొక్క వెలుగు, నక్షత్రం వల్లే వెలుగు ప్రకాశంగా మెరవడం, ఇదంతా మనం ఊహించుకుంటూ అమ్మని ఈ శ్లోకంతో కొలిస్తే ఎంతో ఆనందంగా, ఎంతో మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ వాసుర. అమ్మవారి యొక్క ముక్కు కొత్తగా వికసించిన సంపెంగ పువ్వులా ఎంతో అందంగా ఉంటుంది కదండి. ఆమె ధరించిన ముక్కు పుడక కాంతి నక్షత్రాల వెలుగునే మించిపోయేంత దివ్యంగా ప్రకాశిస్తుంది. ఈ నామం ద్వారా జగన్మాత యొక్క సౌందర్యం మాత్రమే కాదు, ఆమె దివ్య తేజస్సు కూడా మనం ధ్యానించమని మనకు బోధిస్తుంది. ఈ నామాన్ని భక్తితో జపిస్తే అమ్మవారి అనుగ్రహం, శాంతి, శుభ ఫలాలు లభిస్తాయని పెద్దలు చెప్తున్నారండి. శ్రీమాత్రే నమః. అమ్మని ఎప్పుడు ఈ శ్లోకం మనం చదువుతున్నప్పుడు మీరు ప్రతిరోజు 2 శ్లోకాలన్నీ నేర్చుకోండి చాలు. ఈ అర్థం ఏదైతే ఉంటుందో అది మీరు వింటూ చక్కగా చదివితే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర.
అమ్మవారి యొక్క ముక్కు చక్కగా ఎంతో సౌందర్యంతో అప్పుడే వికసించిన సంపెంగ పువ్వులాగా అలా అనుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ ఆ అమ్మకున్న ముక్కు పుడక నక్షత్రాల కంటే మించిన వెలుగుతో ఎంతో ప్రకాశంగా దివ్య స్వరూపంతో అమ్మ ఆ, అమ్మ తేజస్సును గుర్తు పెట్టుకుంటూ అమ్మ ఊహించుకుంటూ మనం ధ్యానించుకుంటూ అమ్మని ధ్యానిస్తే ఈ మనకి ఎంతో శుభ ఫలాలు వస్తాయండి. నెక్స్ట్ శ్లోకం కూడా ఈరోజు నేర్చుకుందామండి. నెక్స్ట్ శ్లోకం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల. ఇది 8వ సహస్రనామం అండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ మంజరీ క్లుప్త అంటే కదంబ పూల గుత్తులతో అలంకరించబడింది అమ్మ. కర్ణపూర చెవులను అలంకరించే పూలు లేదా ఆభరణాలు. మనోహర మనసును ఆకర్షించే సౌందర్యం కలది. తాటంక యుగలీభూత జతగా ఉన్న చెవి ఆభరణాలు. తపన సూర్యుడు. ఉడుప చంద్రుడు. మండల వలయాలు వంటి ఆకారం. ఇప్పుడు ప్రతి వర్డ్కి మనము ప్రతి ఒక్క నామంకి అర్థమైతే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అమ్మవారు తన చెవులను సువాసన వెదజల్లే కదంబ పూల గుత్తులతో అలంకరించుకుని అత్యంత మనోహరంగా దర్శనమిస్తున్నారంట. అమ్మవారు ఎలా దర్శనమిస్తున్నారండి? తన చెవులను సువాసన వెదజల్లే కదంబ పూల గుత్తులతో అలంకరించుకున్నారంట అమ్మ కదంబ పువ్వులు ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుంటే అమ్మ ఎంతో అందంగా మనోహరంగా దర్శనమిస్తున్నారంట. ఆమె ధరించిన తాటంకాలు అంటే చెవి ఆభరణాలండి. ఒకవైపు సూర్యుడిని మరోవైపు చంద్రుడిని సూచించే విధంగా ప్రకాశిస్తున్నాయంట. ఎంత అందంగా అంటే ఒక్కసారి ఆ ఊహకే మీరు ఊహించుకుంటే అమ్మ యొక్క సౌందర్యం వర్ణాతీతం అమ్మ. ఆమె ధరించిన తాటంకాలు ఒకవైపు సూర్యుడిని మరోవైపు చంద్రుడిని సూచించే విధంగా ప్రకాశిస్తున్నాయి. సూర్యచంద్రులు జగత్తుకు వెలుగు, కాలచక్రానికి ఆధారం అయినట్లే జగత్తంతటికి ఆధారమైన పరాశక్తి శ్రీ లలితాదేవి అని ఈ నామం సూచిస్తుంది. ఎంత చక్కగా చెప్పారండి. కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర తాటంకయుగలీభూత తపనోడుపమండల. ఈ నామం అమ్మవారి దివ్య సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణిస్తుంది. అమ్మవారి చెవులు కదంబ పూల గుత్తులతో అలంకరించబడి ఎంతో మనోహరంగా కనిపిస్తున్నాయి. ఆమె ధరించిన ఆ తాటంకాలు ఒకటి సూర్యుని మరొకటి చంద్రుడిని ప్రతిబింబించేలాగా ప్రకాశిస్తున్నాయి. సూర్యుడు జ్ఞానానికి, చంద్రుడు శాంతికి ప్రతీకలు. ఈ రెండింటిని తనలో ఏకీకృతం చేసుకున్న పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరి. ఈ నామాన్ని ధ్యానిస్తూ జపించడం వల్ల మన జీవితంలో జ్ఞానం, శాంతి, దైవానుగ్రహం కలుగుతాయి అని భక్తులు విశ్వసిస్తారు. అమ్మని ధ్యానించు